హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము. 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక వచ్చేసింది. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ప్రస్తుతం ఏపీ కంటే తెలంగాణ పరిస్థితి అత్యంత ఇబ్బందికరంగా ఉంది. హైదరాబాదు అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి. వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే హెచ్చరిక జారీ చేశారు. అత్యంత అవసరమైన పని ఉంటే తప్ప బయటికి అయితే రావద్దు అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిక జారీ చేశారు. అయితే నిన్నటి రోజునే వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే కనుక హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా చూస్తే మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే పేర్కొంది. అయితే ఇప్పటికే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మియాపూర్, నిజాంపేట, జేఎన్టీయూ, కూకట్పల్లి, కేపీహెచ్బి, అలాగే మూసాపేట, ఎర్రగడ్డ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. జీడిమెట్ల, సికింద్రాబాద్ ఏరియాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం అయితే కురుస్తోంది. ఇక బాలానగర్, మేడ్చల్ల, కేసర్ ఏరియాలో కూడా భారీ వర్షం పడుతోంది. కొన్ని చోట్ల వడగళ్ళు కూడా పడుతున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకో విషయం చూసుకున్నట్లయితే సిటీలో క్యూములో నింబస్ మేఘాలు అయితే ఏర్పడ్డాయి. వీటితో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ముఖ్యంగా అత్యంత అవసరమైన పనులు ఉంటే తప్ప బయటికి రావద్దు అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వాహనదారులు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని, పలు చోట్ల నీరు నిలిచిపోయే అవకాశం ఉన్నందువల్ల వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అయితే పేర్కొంది. ఇక తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే పడుతున్నాయి. ఇక ఏపీ సంగతి చూసుకున్నట్లయితే ఏపీలోని గత కొద్ది రోజులుగా విభిన్న వాతావరణం అయితే నెలకొంటోంది. కొన్ని చోట్ల అయితే కనుక ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పటికీ మిగిలిన చాలా చోట్ల అయితే కనుక ఆకాశం మేఘావృతంగా ఉండడం, కొన్ని చోట్ల చిరుజల్లుతో పాటు ఒక మోస్తరు వర్షాలు అయితే పడుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రానున్న 5 రోజుల పాటు కూడా పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈదురుగాలులతో కూడిన పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో అయితే కనుక ఆరు బయట ఎట్టి పరిస్థితుల్లో ఉండరాదని, అలాగే పశువుల కాపరులు లేదా గొర్రెల కాపరులు ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా ఎండిన చెట్లు లేదా ఖాళీ ప్రదేశాల్లో ఉండకూడదని అయితే వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తోంది. ఇక అదే సమయంలో వాతావరణ శాఖ మరో గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు అయితే రాబోతున్నాయి. నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ విభాగం శుభవార్త చెప్పింది. నెలాఖరు కల్లా కేరళ తీరాన్ని తాకనున్నట్టు వెల్లడించింది. 150 ఏళ్ల చరిత్రలో 1918లో మే 11న ముందుగా కేరళ తీరాన్ని తాకాయి. గత ఏడాది కూడా జూన్ 8న ప్రవేశించాయి. ఈ ఏడాది మే 31 తేదీకి 2 రోజులు అటు ఇటుగా ప్రవేశిస్తాయని ఐఎండీ తెలిపింది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో క్రమంగా బలహీనపడిందని, దీని ప్రభావంతో ఆగస్టు, సెప్టెంబర్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా ఉందని అయితే వాతావరణ శాఖ అంచనా వేసింది. సో ఈ నెలాఖరు కల్లా మ్యాక్సిమం అయితే కనుక ఋతుపవనాలు సంబంధించి కేరళకి అయితే వచ్చేస్తాయి. జూన్ 1 లేదా 2వ తారీఖుల్లో అయితే కనుక ఆ రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు.